తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. 2025 ఎవరికి కలిసొచ్చిందో లేదో తెలియదు కానీ తెలుగు ఇండస్ట్రీలో కొందరు కొత్త అమ్మాయిలకి మాత్రం బాగా కలిసొచ్చింది. నటించిన మొదటి సినిమాతోనే కొందరు మాయ చేస్తే మరికొందరు మాత్రం తమదైన నటనతో అందరి ఫోకస్ తమపై పడేలా చేసుకున్నారు. మరి అలా మాయ చేసిన బ్యూటీస్ ఎవరో చూద్దామా? మిరాయి చూశాక నిజంగానే రితికా నాయక్లో ఏదో వైబ్ ఉందని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. ఇందులో సన్యాసినిగా నటించిన తన క్యూట్ యాక్టింగ్ తో అందర్నీ ఫిదా చేశారు రితిక. ప్రస్తుతం ఆనంద దేవరకొండ డ్యూయెట్, వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజులో నటిస్తున్నారు రితిక. ఇక చాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ సైతం 2025లో బాగా మాయ చేశారు. చాంపియన్ సినిమాతో అనస్వర పేరు తెలుగులో మార్మోగిపోతుంది. ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కట్టేలా ఉన్నాయి. అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తో మాయ చేశారు ఈ మలయాళ కుట్టి. ఇక తెలుగు అమ్మాయిలు సైతం 2025లో బాగా మ్యాజిక్ చేశారు. మొన్న క్రిస్మస్ కు విడుదలైన శంబాలలో నటించిన అర్చన అయ్యర్ తెలుగమ్మాయే. ఇందులో దేవతగా నటించారు అర్చన. ఆదికి కంబ్యాక్ మూవీగా నిలిచిన శంబాలతో అర్చన అయ్యర్ కెరీర్ కు మంచి పునాది పడింది. ఈ ఏడాది మాయ చేసిన మరో తెలుగమ్మాయి తేజస్విని రావు. రాజు వెడ్స్ రాంబాయ్లో రాంబాయ్గా కన్నీరు పెట్టించింది ఈ బ్యూటీ. యూట్యూబ్ నుంచి నేరుగా వెండితెరపై మ్యాజిక్ చేసింది తేజస్వి. మొత్తానికి కొత్త అమ్మాయిలు 2025లో తమ మార్క్ చూపించారు. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.